ఈ పరిస్థితుల్లో చిట్ట చివరిగా చర్చలు ప్రారంభం. ఈ చర్చల్లో భాగమే ఒకటి 1948 జనవరి నెలలో జరిగిన చర్చలు. జరిగిన చర్చల్లో జనవరి 29న గాంధీ గారితోటి హైదరాబాద్ మీద చర్చలు జరగాల్సి వచ్చింది. వాస్తవానికి మీరు గమనించవచ్చు, గాంధీ ఏ రోజు కూడా హైదరాబాదుకు వ్యతిరేకంగా మాట్లాడలేదు, నిజాంకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. హైదరాబాదులో స్టేట్ కాంగ్రెస్ స్థాపనకు లేదా హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ స్థాపనకు ప్రయత్నం జరగలేదు. ఎలాంటి బ్రిటిష్ వ్యతిరేక కార్యాచరణ కూడా హైదరాబాద్ రాజ్యంలో జరగలేదు. అట్లనే నిజాం వ్యతిరేక కార్యాచరణ కూడా కాంగ్రెస్ పార్టీ జరగలేదు. కాబట్టి భారతదేశంలో భారత జాతీయోద్యమంలో పాల్గొన్న చాలామంది నాయకులకు నిజాం పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉన్నది. ఆ సాఫ్ట్ కార్నర్లో భాగంగానే చివరికి పటేల్కి కూడా అలాంటి సాఫ్ట్ కార్నరే ఉంది, గాంధీ గారికి కూడా అలాంటి సాఫ్ట్ కార్నరే ఉంది. చివరికి గాంధీతో చర్చలు కూర్చోవడం జరిగింది. గాంధీతో కొనసాగిన గంటల కొద్ది చర్చల్లో పూర్తి పరిష్కారం జరగలేదు 29వ తారీఖున. కాబట్టి జనవరి 30న ఇవి వాయిదా పడ్డాయి. 1948 జనవరి 30వ తారీఖున తిరిగి చర్చలు కూర్చోవాలనుకుంటున్నటువంటి సందర్భంలోనే తూటాలకు బలి కావాల్సి వచ్చింది. చర్చలు హైదరాబాదుకు అనుకోని వాతావరణంలో ముగింపు జరిగింది. ఈ పరిస్థితుల్లోనే తిరిగి అంతిమయాత్రలో పాల్గొన్న ప్రతినిధి వర్గం, హైదరాబాద్ రాజ్యం నుంచి వెళ్ళిన ప్రతినిధి బృందం చిట్ట చివరికి మౌంట్ బాటన్ని కలవాల్సి వచ్చింది. మౌంట్ బాటన్ బడలికలో, గాంధీ అంతిమయాత్ర బడలికలో ఉన్నాడు. ఆ తదనంతరం వీళ్ళతో మాట్లాడుతూ తన చేతుల్లో లేదు, ఉన్నదంతా పటేల్ దగ్గరే ఉన్నది అని చెప్పేసి చర్చలు కూడా ప్రారంభించిండు. ఈ నేపథ్యం మీదనే చిట్ట చివరికి చేతులెత్తేయడంతో బాటన్ ఇక హైదరాబాదు పరిస్థితి పూర్తిగా పటేల్ ఆధీనంలోకి వెళ్ళిందనే చెప్పవచ్చు. ఆ తర్వాత ఫిబ్రవరి నెలలో ఈ ప్రయత్నం ఇంకొంచెం జరిగింది. అట్లా మొత్తంగా కొన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ హైదరాబాద్ దీని నుంచి బయటపడలేకపోయింది. ఈ పరిస్థితుల్లోనే హైదరాబాద్ పట్ల భారత ప్రభుత్వం దుందుడుకుడు వైఖరిని ప్రదర్శించింది. ఆ ప్రయత్నంలో ప్రధానంగా నానజ్ను కూడా ఆక్రమించుకున్నది. నానజ్ను ఆక్రమించుకున్న తర్వాత భారతదేశం ఎప్పుడైతే నానజ్ను ఆక్రమించుకున్నదో హైదరాబాద్ సరిహద్దుల్లో విపరీతమైనటువంటి వాతావరణం ఏర్పడ్డది. రజాకార్లు తీవ్ర హింసలకు గురిచేసిండ్లు. చాలా చోట్లలో ఆయా ప్రజలను, ఇతర మతాలకు చెందిన వాళ్ళను విధ్వంసానికి గురిచేసారు. అట్లా కొన్ని ప్రాంతాల్లో, మరఠ్వాడ కన్నడ ప్రాంతాల్లో బ్రాహ్మణులు లేదా హిందువుల మీద రజాకార్లు చేసినటువంటి ఆకృత్యాలు, వారిని పట్ల తీవ్రమైనటువంటి హింసలు పటేల్ని మరింతగా ఈ విషయంలో ముందడుగు వేయటానికి పురికొల్పినాయి. ఈ పరిస్థితుల్లోనే ఆగస్టుకి వచ్చేసరికల్లా వాతావరణం మారింది. ఆగస్టు 7వ తారీఖు కల్లా ఏంటి అంటే హైదరాబాదులో సంబంధించినటువంటి అంశం మీద రజాకార్ల నాయకులు కాసిం రజ్వీకి, రామానంద తీర్థకు, పటేల్కు వీళ్ళందరికీ మధ్య ఢిల్లీలో చర్చలు కూడా జరిగినాయి. ఇందులో కేఎం మున్షి కూడా ఒక పెద్ద పాత్రను పోషించిండు. ఇట్లా ఒక చర్చలు హైదరాబాద్ మాత్రం ఒక రగులుతున్నటువంటి కాష్టంగానే నిలబడిపోయింది. జాయింట్ స్టేట్మెంట్ అమలు కాలేదు. అనంతరం భారత ప్రభుత్వం నానజ్ అనేటటువంటి ప్రాంతాన్ని హైదరాబాద్ నుంచి ఆక్రమించుకుంది. ఇది భవిష్యత్తులో హైదరాబాదు పై దాడి జరిగితే ఎలా ఉంటుందో ఇది చూపించింది. అనంతరం హైదరాబాదులో లేదా హైదరాబాదు రాజ్యంలో ఒక పెద్ద సంఘటన బైరాన్పల్లి సంఘటన జరిగింది. ఈ బైరాన్పల్లి సంఘటన తదనంతరం పటేల్ హైదరాబాద్ మీద చర్యకు తీవ్రంగా ఉద్రిక్తుడు కావడం జరిగింది. రెండవది ఏంటి అంటే రజాకార్లు దీంతో పాటుగా మహారాష్ట్ర ప్రాంతాల్లో విపరీతంగా బ్రాహ్మణుల మీద, ఇతరుల మీద చేసినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా హిందువుల మీద చేసినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో పటేల్ని ఈ విషయం ముందుకు చేర్చింది. కాబట్టి వెంటనే
తగు చర్య కోసం ఈయన హైదరాబాద్ని అల్సర్గా పేర్కొని, హైదరాబాద్ అనేటటువంటి కడుపును పిల్లేది అల్సర్కి ఏదైతే ఉన్నదో హైదరాబాద్ ఇష్యూని భావించి దీన్ని ఏదో ఒక రూపంలో తీసివేయవలసిందని భావించండు. ఈ భావించిన క్రమంలోనే గోర్డాడ్ అనేటటువంటి వ్యక్తి నేతృత్వంలో ఒక రహస్య పత్రాన్ని రూపొందించడం జరిగింది. ఈ రహస్య పత్రాన్ని మనం ఆపరేషన్ కాటర్ పిల్లర్ అని చెప్పేసి అంటాం. కానీ ఈ ఆపరేషన్ కాటర్ పిల్లర్ని వినియోగించే సమయానికే అటువైపు నెహ్రూ గారు కానీ ఇటువైపు ఉన్నటువంటి మౌంట్ బాటన్ గారు కానీ దీన్ని వద్దనడంతో అక్కడ జరగబోయే హింస భయంకరంగా ఉంటుందని భావించారు. ఈ పరిస్థితుల్లోనే మనకు ఏప్రిల్ మే ప్రాంతాల్లో రజాకార్లు తీవ్రమైనటువంటి చర్యలకు కూడా పాల్పడ్డారు. అయినప్పటికీ ఇక్కడ మరింతగా హిందువుల మీద రజాకార్ల దాడి జరుగుతుందని భారత ప్రభుత్వం భావించి దీన్ని వాయిదా వేసింది, ఆపరేషన్ కాటర్ పిల్లర్ని. ఈ పరిస్థితుల్లోనే వీళ్ళు రజాకార్లకు దాదాపు 2 లక్షల మంది రజాకార్లకు సైనిక శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ సైనిక శిక్షణ మరింత ఘర్షణకు దారితీసింది. ఆ తర్వాత వీళ్ళు భయంకరమైనటువంటి దాడులకు సిద్ధపడ్డారు. అట్లా సిద్ధపడ్డటువంటి వాటిల్లో కీలకమైనటువంటివి ఏంటి అంటే ప్రధానంగా జిహాదుకు పిలిపిస్తూ ఏప్రిల్ నెలలోనే వీళ్ళు సాయుధ పోరాట వారోత్సవాలకు కూడా పిలుపునిచ్చిండ్రు. ఈ పిలుపు నేపథ్యం మీద కాసిం రజ్వీ సేనలు మరింతగా ఈ దేశంలో బలోపేతం, హైదరాబాద్ రాజ్యంలో బలోపేతం జరిగింది. అట్లనే 1948 మే 25వ తారీఖున అహ్మద్ గంజ్లో సిపిఐ కమిటీ, దీన్ని హైదరాబాద్ సిటీ కమిటీ అని కూడా అంటాం. ఇది స్వతంత్ర హైదరాబాద్ని కోరుకుంటూ పిలుపునివ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ పరిణామాల నేపథ్యం ఓ పక్కంగా జరుగుతుండగానే మరొక పక్కంగా కీలకమైనటువంటి అంశాలు ఏంటి అంటే ఏదో ఒక మేరకు హైదరాబాద్ రాజ్యాన్ని సుస్థిరం చేయటానికి చిట్ట చివరి ప్రయత్నంగా బాటెన్ కూడా ప్రయత్నించిండు. అట్లాంటి చిట్ట చివరి ప్రయత్నం ఏంటి అంటే హైదరాబాదులోని సాయుధ దళాలను రద్దు చేయాలని 1949 జనవరి కల్లా ఇక్కడ ఒక రాజ్యాంగ పరిషత్తును ఏర్పరచాలని చిట్ట చివరిగా ఒక ప్రయత్నం కూడా చేసినాడు. కానీ ఈ ప్రయత్నానికి నిజాం ఒప్పుకున్నాడు కానీ ఇది కూడా విఫలమైంది. ఆ తర్వాత ఆగస్టు నెల ప్రారంభమైంది. ఆగస్టు 13వ తారీఖున 7 ముస్లిం జాతీయవాదులు హైదరాబాద్ రాజ్యాన్ని భారత్లో విలీనం చేయాల్సిందే అని ప్రకటించిండు ఆగస్టు 13వ తారీఖున. అట్లా ప్రకటించిన వాళ్ళలో హుస్సేని జాఫర్, ఫరీద్ మీర్జా, అట్లనే బాకర్ అలీ మీర్జా, అట్లనే అబ్దుల్ బాసిద్, మహమ్మద్ మీర్జా లాంటి వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారు. చిట్ట చివరి వ్యక్తి అబ్దుల్ ములీం. ఈ 7 కూడా జాతీయ నాయకులు, జాతీయ ముస్లిం నాయకులు. వీళ్ళు హైదరాబాద్ని భారతదేశంలో విలీనం చేయాలని చెప్పేసి డిమాండ్తో ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలోనే ఆగస్టు 15వ తారీఖున విక్టరీ ప్లేగ్రౌండ్లో కాసిం రజ్వీకి ఒక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 70,000 మంది ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో మోరిస్ అనేటటువంటి ఒక డెంటిస్ట్ డాక్టర్ ఈయన నెత్తిన ఒక కిరీటాన్ని పెట్టిండు, పార్సీ బట్టలు ధరింపజేసిండు. అట్టనే ఆది హిందూ అనేటటువంటి ఒక సంస్థ హైదరాబాదులో బాగా పనిచేస్తుంది సంస్కరణోద్యమానికి సంబంధించి. దానికి సంబంధించినటువంటి జిఎస్ వెంకట్రావు గారు కానీ, ఈయన్ని మనం చాలా ప్రముఖుడు హైదరాబాద్ రాజ్యాంగ చరిత్రలో, హైదరాబాద్ చరిత్రలో. అట్లనే శ్యామ్ సుందర్, వీళ్ళు కూడా కాసిం రజ్వీకి చాలా పెద్ద ఎత్తున మద్దతు తెలపడం జరిగింది. కాసిం రజ్వీ ఈ ప్రయత్నం తర్వాత దాదాపు 55 క్యాంపుల్ని రజాకార్ల నిర్వహణ కోసం 55 క్యాంపుల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా ఏర్పాటు చేస్తూ ప్రయత్నం చేస్తూ వచ్చినారు. ఇదే క్రమంలో ఆగస్టు 19న నిజాం
ప్రయత్నాలకు గండి కొడుతూ నెహ్రూ చిట్ట చివరగా హైదరాబాదు భారత్దే అన్నట్లు ఒక ప్రకటన కూడా ఆగస్టు 19వ తారీఖున రిలీజ్ చేయడం జరిగింది. అట్లనే ఈ ప్రయత్నాలన్నీ వేగం పుంజుకున్నది భారత్ వైపు నుంచి హైదరాబాద్ ఆక్రమణ అనేటటువంటి ప్రయత్నాలు బాగా వేగం పుంజుకున్నది మాత్రం ఒక వ్యక్తి బాధ్యత చేపట్టిన తర్వాతనే. ఆయనే ఎవరు అంటే రాజగోపాలాచారి. రాజగోపాలాచారి జూన్ 21వ తారీఖున జూన్ 21, 1948 జూన్ 21వ తారీఖున హైదరాబాదు మీదకి ఈ ప్రయత్నాలు పెరగడానికి ప్రధాన కారణం జూన్ 21న రాజగోపాలాచారి భారతదేశపు వైస్రాయిగా ప్రకటించబడ్డ తర్వాతనే ఆయన వ్యూహాలే ఈ నేపథ్యం మీదనే ఆ తర్వాత అంతిమంగా ఈయన ఆగస్టు 30వ తారీఖున తను బాధ్యతలు చేపట్టిన రోజే హైదరాబాదు మీద చర్యల కోసం సంతకం చేసి వ్యూహాలను రూపొందించింది రాజాజీ. ఈయన బాధ్యతలు చేపట్టింది వైస్రాయిగా నియామకం జరిగింది జూన్ 21, 1948న ఈ ప్రయత్నం జరిగింది. కానీ ఆగస్టు అప్పటికే 7 జాతీయ ముస్లిం నాయకులు భారతదేశంలో విలీనం కావాలని ప్రకటించడం, అదే పరిస్థితుల్లో ఆగస్టులోనే ఒక ఊహించని ఒక పరిణామం జరిగింది. ఏంటి అంటే ఆగస్టు 21న నిజాం రెండవ కోడల నేతృత్వంలో అప్పటికే లండన్లో ఉన్న హైదరాబాద్ హై కమిషనర్ సహకారంతో అట్లనే మీ నవాజ్ జంగ్ సహకారంతో వీళ్ళంతా కలిసి సర్ వాల్టర్ మాంగ్టన్ యొక్క కృషితోటి వ్యూహాత్మకంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఆగస్టు 21వ తారీఖున హైదరాబాద్ మీద భారతదేశం దండెత్తబోతూ ఉన్నది, దండయాత్ర చేయబోతూ ఉన్నది, లేదా హైదరాబాద్ని ఆక్రమించుకోబోతున్నది భారతదేశం అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్కు ఫిర్యాదు చేయడం జరిగింది. అదే ఆగస్టు 22వ తారీఖున ఒక ఊహించని పరిణామం జరిగింది. ఆ పరిణామమే ఇమ్రోజు పత్రికా సంపాదకుడు, శక్తివంతమైనటువంటి వ్యక్తి షోయబుల్లా ఖాన్ని రజాకార్లు హత్య చేయటం. ఈ తీవ్రమైనటువంటి పరిణామం వేగం పెరగడంతో హైదరాబాద్ మీద చర్యకు భారత ప్రభుత్వం కూడా చాలా దుందుడుకుగా ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆగస్టు 25వ తారీఖున చిట్ట చివరిసారిగా జునాగఢ్కు పట్టిన గతే హైదరాబాదుకు పడుతుంది అని పటేల్ హెచ్చరిక చేయటం జరిగింది ఆగస్టు 25వ తారీఖున. ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్ 2వ తారీఖున హైదరాబాద్ బాబే హుకుమత్ లేదా అసెంబ్లీలో మాట్లాడుతూ లాయక్ అలీ సౌదీ మనకు చాలా అనుకూలంగా ఉన్నది, వీలైతే సౌదీ మనకు బాంబులు యుద్ధ విమానాల సహాయం చేస్తుంది అని ప్రకటించడం జరిగింది. అంటే ఇప్పటికే హైదరాబాద్ మీద దాడికి జరుగుతున్న ప్రయత్నాలు రహస్యంగా, భారత్ చేస్తున్న ప్రయత్నాలు రహస్యంగా హైదరాబాద్కు చేరుకున్నాయనే విషయం ఈ సంఘటనతో మనకు అర్థమవుతూ ఉన్నది. ఈ పరిస్థితుల్లో నాటి రక్షణ శాఖ మంత్రి హైదరాబాద్ మీద దాడి జరిగే క్రమానికి చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి ఏంటి అంటే నాటి రక్షణ శాఖ మంత్రి బల్దేవ్ సింగ్. ఒక దేశం మీద సైన్యంతో దాడి చేయాలనుకున్నప్పుడు ఆ దేశ రక్షణ శాఖ మంత్రి బాధ్యత వహిస్తాడు. కానీ భారతదేశ సైన్యాలకు ఆనాడు బాధ్యత వహించవలసినటువంటి వ్యక్తి బల్దేవ్ సింగ్. కానీ బల్దేవ్ సింగ్ను కాదని, బల్దేవ్ సింగ్తో సంబంధం లేకుండానే పటేల్ భారతదేశపు సైన్యాన్ని ఈ చర్య కోసం ఉపక్రమించిండు. ఆ క్రమంలోనే బల్దేవ్ సింగ్ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ దక్షిణ కమాండర్, సౌత్ కమాండర్ ఇన్ చీఫ్ రాజేంద్ర సింగ్ జడేజాకు హైదరాబాదుని ఆక్యుపై చేయాల్సినటువంటి పరిస్థితికి లేదా ఆ కార్యాచరణకు నాయకత్వం వహించాల్సిందిగా రాజేంద్ర సింగ్ భయ్యా జడేజాని ఉపక్రమించడం జరిగింది. ఇందుకోసం ఆ తర్వాత సెప్టెంబర్ నెల, ఇదే నెలలో
ఎప్పుడైతే ఈ 10వ తారీఖు సెప్టెంబర్ 10వ తారీఖున భద్రతా మండలిలో హైదరాబాద్ అంతకుముందు చేసిన కంప్లైంట్, ఆగస్టు 21వ తారీఖున చేసినటువంటి కంప్లైంట్ ప్రకారం సెప్టెంబర్ 10వ తారీఖున భద్రతా మండలిలో క్వశ్చన్ ఆఫ్ హైదరాబాద్ అనేటటువంటి పేరు మీదుగా చర్చ జరిగింది. ఈ చర్చ ఖచ్చితంగా ఈ సమయంలో హైదరాబాద్ నిజాం హైదరాబాద్ తరపున ఆనాటి ప్రముఖమైన అంతర్జాతీయ నాయకుడు విన్స్టన్ చర్చిల్ లాంటి వాళ్ళు భాగస్వామ్యం కావడం జరిగింది. హైదరాబాద్ ఇష్యూను స్విట్జర్లాండ్తో కంపేర్ చేయడం జరిగింది. దీనికి సముద్రం లేకపోయినా మనగలుగుతుంది అని, చుట్టూ ఏది ఉన్నా సాధ్యం కాకపోయినప్పటికీ ఇది యూరోప్ లాగా స్విట్జర్లాండ్ మధ్యలో ఉంది, ఇది నిలబడగలుగుతుంది అని చెప్పినాడు. టోరీ సభ్యులను కూడా తన వైపు తిప్పుకున్నాడు. మాంగ్టన్ సరే వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి పరిస్థితి ఏర్పడ్డది. ఈ పరిస్థితుల్లోనే భారత ప్రభుత్వం ఈ విషయాన్ని ఛాలెంజ్ చేసుకోవటానికి ఈ విషయాన్ని మనం 986 అని చెప్పేసి అంటాం. S986 అనేది, ఈ 986 అనేటటువంటి కోడ్ నెంబర్ దేనికి సంబంధించిందంటే సెక్యూరిటీ కౌన్సిల్లో హైదరాబాద్ ఇష్యూపై చేసినటువంటి కంప్లైంటే 986 కంప్లైంటు. ఈ 986 కంప్లైంట్ నేపథ్యం మీద మనకు ఈ క్వశ్చన్ ఆఫ్ హైదరాబాద్ అనేటటువంటి ప్రశ్న తలెత్తింది. దీనికి సంబంధించి దీన్ని 986ను ఎదుర్కోవటానికి భారత ప్రభుత్వం ఒరిజినల్ సిగ్నేచరీ అయినటువంటి రామస్వామి మొదలియార్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. రామస్వామి మొదలియార్ ఒరిజినల్ సిగ్నేచరీ. వాస్తవానికి జమ్మూ కాశ్మీర్ విషయం మీద భారత ప్రభుత్వానికి సలహానిచ్చింది గోపాలస్వామి అయ్యంగార్. ఈ అయ్యంగార్ సలహా వికటించడం చేత ఈసారి రామస్వామి మొదలియార్ని కాశ్మీర్ అంశం మీద ఏ విధమైన దెబ్బతిన్నారో అది గ్రహించిన తర్వాత రామస్వామి మొదలియార్ని హైదరాబాద్ అంశం మీదకి తీసుకురావడం జరిగింది. అట్లా హైదరాబాద్ అంశంలోకి ఒరిజినల్ సిగ్నేచర్ అయినటువంటి రామస్వామి మొదలియార్ రావడం జరిగింది. ఈ కేసు నేపథ్యం మీద పూర్తి వివరాలు తెలుసుకొని సెక్యూరిటీ కౌన్సిల్కు తెలియజెప్తానని చెప్తూ కేసుని సెప్టెంబర్ కలిగిండు రామస్వామి మొదలయ్యారు. సెప్టెంబర్ 17కు కేసు వాయిదా పడడం చేత ఈ లోపే ఏదైనా ఒకటి చేయాలి అని భారత ప్రభుత్వం భావించింది. ఆ భావనలో భాగంగానే చిట్ట చివరికి సెప్టెంబర్ 13వ తారీఖుని డిక్లరేషన్ చేసింది. సెప్టెంబర్ 13 కల్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫైనల్ డెడ్లైన్ హైదరాబాద్ భారత్లో విలీనం కావాల్సిందే, ఇది చిట్ట చివరి డెడ్లైన్ అని చెప్పింది. అంతిమంగా ఈ డెడ్లైన్ అని చెప్పడంలో ఉద్దేశం ఏంటి అంటే అప్పటికి దాదాపుగా కమ్యూనిస్టులు తెలంగాణ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా తన ఆదిలో తీసుకొని హైదరాబాద్ సమీపంలోకి రాబోతున్నారనేటువంటి వార్తలు ఢిల్లీ ప్రభుత్వాన్ని కలవరబెట్టినాయి. ఇదే జరిగితే భారతదేశం మొత్తం కూడా కమ్యూనిస్టుల ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి భారతదేశాన్ని నిలబెట్టుకోవడం కష్టమవుతుందని పటేల్ భావించాడు, నెహ్రూ భావించాడు. ఈ పరిస్థితుల్లో నెహ్రూని తన వైపు తిప్పుకున్నటువంటి వ్యక్తిగా రాజాజీని చూస్తాము. కాబట్టే ఆ చిట్ట చివరికి ఆపరేషన్ అనేటటువంటి ఒక ఆపరేషన్ ప్రారంభించారు. ఈ ఆపరేషన్ డెడ్లైన్ సెప్టెంబర్ 13వ తారీఖు కల్లా హైదరాబాదు లొంగిపోవాలని చెప్పినారు. ఈలోపు హైదరాబాదు కూడా అన్ని ప్రయత్నాలు చేసుకున్నది. ఈ ప్రయత్నాల్లో భాగంగానే సెప్టెంబర్ 12న తనకు రావాల్సినటువంటి అత్యున్నతమైనటువంటి ప్రయత్నం విఫలమైంది. ఆ ప్రయత్నం ఏంటి అంటే మహమ్మద్ అలీ జిన్నా సెప్టెంబర్ 12న చనిపోవటం జరిగింది. దీంతో పాకిస్తాన్ నుంచి హైదరాబాద్కు రాగలిగేటటువంటి ఒక మద్దతు తగ్గిపోయింది. లేదు, వాళ్ళ శోకంలో వాళ్ళు మిగిలిపోయినరు. అట్లనే సౌదీ మీద ఆశలు పెట్టుకున్నారు, సౌదీ కూడా ఆగిపోయింది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ మీద దాడి 5 రోజుల్లో ఆలస్యంగా ప్రారంభమవుతుందని వీళ్ళందరూ కూడా భావించారు. దాడి తప్పనిసరి, కానీ ఇంకొక 5 రోజులు ఆలస్యంగా ఉంటుందని భావించారు. కానీ ఊహించని పరిణామంతో సెప్టెంబర్ 13 ఫైనల్ డెడ్లైన్ పెట్టి ప్రయత్నం చేయడం జరిగింది. అట్లా ఈ ప్రయత్నానికి
వాళ్ళు పెట్టినటువంటి పేరు, ఉపయోగించిన విధానాన్ని మనం పరిగణలో తీసుకుంటే వాళ్ళు పెట్టినటువంటి పేరు ఆపరేషన్ పోలో అని చెప్పేసి అంటాం. ఆపరేషన్ పోలో లేదా పోలీస్ యాక్షన్ అని చెప్పేసి పేరు పెట్టిండ్రు. ఈ పోలీస్ యాక్షన్కు బాధ్యుడు ఎవరు అంటే రాజేంద్ర సింగ్ జడేజా. ఈ బాధ్యుని చేసి వ్యూహం రూపొందించింది పూర్తిగా రక్షణ శాఖ, అనుమతి ఇచ్చింది, అధికారులు కేటాయించేది కేంద్రం. ఈ నేపథ్యం మీద పోలీస్ యాక్షన్ అనేది రూపొందించబడ్డది. పోలీస్ యాక్షన్ అనే పదాన్ని ఉపయోగించడంలో అసలు విషయం ఏంటి అంటే ఒక దేశ సైన్యం ఇంకొక ప్రాంతం మీద దాడి చేయటం సెక్యూరిటీ కౌన్సిల్ ఐక్యరాజ్య సమితి చార్టర్కి వ్యతిరేకం కాబట్టి ఇది దేశం లోపల జరిగిన ఒక చిన్నపాటి గడిబిడిని అణిచివేసేందుకు, అలజడిని అణిచివేసేందుకు పోలీసుల్ని మాత్రమే వినియోగించినామని చెప్తూ ఇది పోలీస్ యాక్షన్, ఇది పోలీసు పరిధిలోకి జరిగిన సంఘటనగా గుర్తు చేస్తూ దీన్ని రాజాజీ అనేటటువంటి నాటి గవర్నర్ జనరల్ ఈ వ్యూహాన్ని 12 దీనికి పోలీస్ యాక్షన్ అని పేరు పెట్టడం జరిగింది. ఆ క్రమంలోనే గుజరాత్ క్యాలెండర్ని తీసుకొని సెప్టెంబర్ 13న ఎర్లీ మార్నింగ్ ఆపరేషన్, పాతకాలంలో మనం చూసినాం కదా గోర్డార్డ్ ప్లాన్ అని, ఈ గోర్డార్డ్ ప్లాన్ బయట తీయటం జరిగింది. ఈ గోర్డార్డ్ ప్లాన్ లేకపోతే కాటర్ పిల్లర్, ఇది హైదరాబాద్ని అన్ని వైపుల నుంచి ముట్టడి చేసి అన్ని రకాల దళాలతోటి 3 వారాల్లో ఈ ఆపరేషన్ పూర్తి చేయాలి. 3 వారాల్లో ఈ ఆపరేషన్ పూర్తి చేయాలి అనేది లక్ష్యం. అందులో ఆ భాగంగానే గోర్డార్డ్ ప్లాన్ గతంలో తయారు చేయబడ్డది. గతంలో తయారు చేసినటువంటి గోర్డార్డ్ ప్లాన్ ఇప్పుడు అమల్లోకి వచ్చింది. అప్పుడు క్లోజ్ అయినా లేదా మౌంట్ బాటన్ నెహ్రూలు ఆపినటువంటి గోర్డార్డ్ ప్లాన్ ఇలా రాజాజీ చొరవతోటి, పటేల్ యొక్క సహకారంతో ముందలకు వచ్చింది. ఆ ప్లానే చిట్ట చివరికి గుజరాత్ క్యాలెండర్ తీసి శుభముహూర్తం గుజరాత్ క్యాలెండర్లో ఉండడంతో పటేల్ ఈ కార్యాచరణకు ఓకే చెప్పిండు. దీనితో ఈ బాధ్యతలను చేపట్టడానికి 3 వైపుల నుంచి సైన్యాన్ని హైదరాబాద్ వైపు ముట్టడింపజేసిండు. 3 వైపుల సైన్యంలోని 3 రకాల దళాలు, విమాన దళం, నౌకాదళం, పదాతి దళం, 3 దళాలు కూడా హైదరాబాద్ మీదకి 3 వైపుల దాడికి ఉపక్రమించాయి. సెప్టెంబర్ 13వ తారీఖున దీనికి బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే ప్రధానంగా 3. ఆ 3 ఎవరు అంటే ఒకటి జేఎన్ చౌదరి. ఈయన గతంలో బైసన్ ఆర్మీ నుంచి సికింద్రాబాద్లో ఉన్నటువంటి బైసన్ ఆర్మీ నుంచి శిక్షణ పొందినవాడు. హైదరాబాద్ భౌగోళిక స్వరూపం మీద పూర్తిగా పట్టుగలిగినటువంటి వాడు. ఈయన దాదాపుగా రక్షణ బాధ్యతలకు సంబంధించి లేదా కీలకమైన వింగ్స్ అన్నీ ఈయన సహకారంలోకి వచ్చినాయి. 186 కిలోమీటర్ల దూరం నుంచి హైదరాబాదుకు కేంద్రంగా ఈయన దాడి ప్రారంభమైంది. ఈయన స్మాష్ ఫోర్స్, కిల్ ఫోర్స్, విల్ ఫోర్స్ లాంటి దళాలతోటి ఈయన దాడి చేసిండండి. ఈ జనరల్ చౌదరి ఇంతకుముందే ఉన్నటువంటి హైదరాబాదు యొక్క భౌగోళిక పరమైనటువంటి అంశాలతో ఈయన షోలాపూర్ నుంచి దాడి ప్రారంభమైంది. స్ట్రైకింగ్ ఫోర్స్ 4, స్మాష్ ఫోర్స్, విల్ ఫోర్స్, కిల్ ఫోర్స్ అండ్ స్ట్రైకింగ్ ఫోర్స్, ఈ 4తో పాటు ఈ 4ంటిని తీసుకొని షోలాపూర్ మీద దాడి చేసి ఆ నుంచి 186 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ని ఆక్రమించడం ఈయన టార్గెట్. రెండోది 160 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బెజవాడ నుంచి ఏ రుద్ర అనేటటువంటి ఆయనకు అప్పచెప్పడం జరిగింది. ఈయన క్వీన్ విక్టోరియా మరియు పూనా హార్స్ అనేటటువంటి 2టిని తీసుకొని దాడి చేసిండు. ఆ తర్వాత 3వ వాడు శివదత్ సింగ్. ఈయన హొస్పేట ప్రాంతం నుంచి వచ్చినాడు.
హొస్పేట ప్రాంతం నుంచి, కర్ణాటకలోని హొస్పేట ప్రాంతం నుంచి ఈయన దాడి ప్రారంభించినాడు. ఈయన దాడికి మైసూర్ రైఫిల్స్తో పాటు గూర్ఖా రైఫిల్స్ కూడా ఈయనకు దోహదపడ్డాయి. ఈ ముగ్గురికి మద్దతుగా ముఖర్జీ నేతృత్వంలో విమానాలు, హాకర్స్ హెలికాప్టర్లు కూడా సహకారం అందించినాయి. కాబట్టి 3 వారాల్లో ముగించాల్సినటువంటి ప్రాజెక్టుని ఊహించిన దానికంటే వేగంగా 1, 2, 3 రోజుల్లోనే ఇది దాదాపుగా పూర్తి చేసుకోవటం జరిగింది. ఈ క్రమంలోనే ఎక్కడా కూడా పెద్దగా నిజాం సైన్యం, కాసిం రజ్వీ సైన్యాలు ఎదుర్కొన్నటువంటి దాఖలాలు లేవు, ఎదిరించినటువంటి దాఖలాలు లేవు. కొంత సూర్యాపేట ప్రాంతంలో తప్ప మిగతా ప్రాంతంలో పెద్దగా దాడులు గురిగాలేదు. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఎవరైతే మనం మోర్ అనుకున్నామో, ఏదైతే పేలోడు పదార్థాలను విపరీతంగా వినియోగించగలిగే నైపుణ్యం ఉన్న వ్యక్తిని నియమించింది అనుకున్నామో, ఆయన్ని మొట్టమొదటి రోజే భద్రతా దళాలు తన ఆదిలో తీసుకున్నాయి. ఎప్పుడు ఇంకా 5 రోజులకు జరగాల్సినటువంటి దాడి అని అనుకుంటున్నటువంటి సమయంలో ఈ యాక్షన్ ప్లాన్కు నెవరిపోయిండు. మోర్ వెళ్తున్నటువంటి జీపును ఆక్రమించి ఆ జీపులో ఉన్న పేలోడు పదార్థాలతో సహా ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి లోపల పడేయడంతో లేదా బంధించడంతో భారత దళాలకు ఒక మార్గం ఏర్పడ్డది. ముందుగానే అనుకున్న టైంకు దాదాపు ఇంకా 5 రోజులు ఆలస్యంగా ప్రారంభమవుతుందని లీకేజ్ చేసి దానికంటే ముందే యాక్షన్ ప్లాన్లోకి భారత ప్రభుత్వం దూకింది. ఫలితంగా ఊహించని పరిణామం ఏర్పడ్డది. 3 వారాల్లో పూర్తి చేయాలనుకున్నటువంటిది సెప్టెంబర్ 17 నాటికే ఇది పూర్తయింది. కేవలం 108 గంటల్లోనే ఆపరేషన్ పూర్తి చేసిర్రు భారత సైనికులు. సెప్టెంబర్ 17 సాయంత్రానికి నిజాం లొంగిబాటు ప్రకటనని కే మున్షి దగ్గర చేసుకున్న ఒక ఒప్పందం ప్రకారం లొంగుబాటు ప్రకటనని దక్కన్ రేడియో ద్వారా ప్రకటించిండు. ఇది మనం దశాబ్దాలుగా, శతాబ్దాలుగా హైదరాబాద్ ఐక్యమత్యంతో బతుకుతున్నాం. మనం ఈ సందర్భంలో చాలా ప్రశాంతంగా ఉండాలి, ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవద్దు, ఈ సహనాన్ని పాటించాలని విజ్ఞప్తి చేసిండు. కానీ సెప్టెంబర్ 17 శుక్రవారం రోజున, అదే రోజు ప్రార్థన సమయంలో పెద్ద ఎత్తున ఘర్షణ జరుగుద్దని, ఘర్షణ కోసం జిహాద్ని ప్రకటించడం జరిగింది అని కాసిం రజ్వీ ప్రకటించిండు. కానీ కాసిం రజ్వీని అనేక వ్యూహాల అనంతరం ఆ సంఘటన నుంచి తప్పించడం జరిగింది. ఎక్కడ రక్తపాతం లేకుండానే, పెద్ద విధ్వంసం లేకుండానే భారత ప్రభుత్వం కేవలం 108 గంటల్లో సెప్టెంబర్ 17న హైదరాబాద్ని తన ఆధీనంలో తీసుకున్నది. సాయంత్రం పూట దక్కన్ రేడియోలో నిజాం ప్రకటిస్తూ, అది 7 గంటలకు అంటున్నారు, 5 గంటలకని కొంతమంది అంటున్నారు, కానీ 7 గంటల సమయంలో జరిగినటువంటి దక్కన్ రేడియో ప్రకటన ద్వారా మున్షి దగ్గర ప్రకటించడంతో హైదరాబాద్ 224 సంవత్సరాల పాలన, నిజాం పాలన ముగిసింది. కానీ జరిగిన ఒప్పందం ఏంటి అంటే, సెప్టెంబర్ 18 నుంచి తన పెద్ద కుమారుడు బేరార్ యువరాజు నేతృత్వంలో కొత్తగా మంత్రిమండలి ఏర్పడుతుందని కేఎం మున్షితో ఒప్పందం చేసుకున్నారు. కానీ ఆ ఒప్పందాన్ని మరుసటి రోజు భారత ప్రభుత్వం మరొకసారి ఉల్లంఘించింది. ఉల్లంఘించడమే కాదు, ఏకంగా కేఎం మున్షిని ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెనక్కి రప్పించడమే కాకుండా ఏకంగా అప్పటికే వ్యూహాత్మకంగా హైదరాబాద్ సైన్యానికి వెన్నుపోటు పొడుస్తూ చాలా శక్తివంతుడని బయటికి పేరున్నప్పటికీ ఎల్ద్రూస్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తిగా భారతదేశ సైన్యానికి లొంగిపోయిండు. తన లోపాయకారి ఎత్తుగడలతోటి తను రాబోయేటటువంటి మంత్రివర్గంలో తను భాగస్వామ్యం ఉంటున్నాడని భావించింది భారత ప్రభుత్వం. ఆ విధంగా అతన్ని ఆశపెట్టింది. చివరికి సెప్టెంబర్ 18వ తారీఖున ఎల్ద్రూస్ లొంగిపోయిండు. ఈఎల్ ఎద్రూస్ అంటాం ఆయన్ని. ఆయన లొంగిపోయిండు. బొల్లారం సికింద్రాబాద్లో ఏకంగా జనరల్ చౌదరి మొట్టమొదటగా ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. చౌదరి నేతృత్వంలో ఇతను లొంగిబోటు ప్రకటన చేసిండు. ఒకరోజు ఆలస్యం కావడంతో రుద్ర హైదరాబాద్కు చేరలేకపోయిండు. కాబట్టి సైనిక సాంప్రదాయాలను అనుసరించి సెప్టెంబర్ 17 నుంచి కూడా జనరల్ చౌదరి పరిపాలన హైదరాబాదులో ప్రారంభమైంది. మనం ఏదైతే అంటున్నామో నిజాం ప్రభుత్వం సెప్టెంబర్ 17న కూలిపోయింది అని మనం అంటున్నాము. కానీ సెప్టెంబర్ 17 నుంచి కూడా జనవరి 25, 1950 వరకు కూడా నిజాం పేరు మీదుగానే ఫర్మానాలు జారీ చేయబడ్డాయి. అట్లనే సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాజ్యం లొంగిపోయినప్పటికీ 18 నుంచి ఇక్కడ సైన్యం వదిలిపెట్టిపోవాల్సి ఉండే. హైదరాబాదులో ఏ భారతీయ సైనికుడు కూడా ఉండటానికి వీలు లేకుండే. కారణం ఏంటంటే భారత్లో భాగమైపోయింది కాబట్టి ఇక సైన్యంతో పని లేదు. కానీ భారతదేశపు సైన్యం ఆ తర్వాత 1952 వరకు ఇక్కడ నిరంతరంగా కొనసాగింది. ప్రధానంగా ఎన్నికలు జరిగి కొత్తగా బూర్గుల రామకృష్ణారావు
ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా భారతదేశ సైన్యం ఇక్కడే ఉన్నది. సైనిక అధిపతే జనరల్ చౌదరి మనకు 48 సెప్టెంబర్ 18 నుంచి కూడా 1949 డిసెంబర్ చివరి వరకు కూడా ఆయనే ఇక్కడ మిలిటరీ బాధ్యతలు నిర్వహించిండు. ఆ తర్వాత వెల్లోడి వచ్చిండు. వెల్లోడి కాలంలో కూడా ఈ ప్రయత్నం జరిగింది. వెల్లోడి కాలంలో కూడా వీళ్ళు కొనసాగిర్రు. ఏ సాయుధ పోరాటాన్ని అంచడానికి, ఏ సాయుధ పోరాటం అయితే పటేల్ అల్సర్గా ప్రకటించిండో దాన్ని అంచవేయటానికే భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇక్కడికి దాదాపు 50,000 మంది ప్రత్యక్ష సైన్యాన్ని దించింది అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. 50,000 మంది సైన్యంతో చేసిన 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన యుద్ధం, ఆ హైదరాబాద్ మీద చేసినటువంటి యుద్ధ ఖర్చుని కేవలం విద్యా ఖర్చులో భారత ప్రభుత్వం దాన్ని నమోదు చేయడం జరిగింది. ఇదంతా ఒకటి జరిగితే సెప్టెంబర్ 17న తిరిగి సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశం జరిగింది. సెప్టెంబర్ 17న సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశం అయ్యే సమయానికి హైదరాబాద్ లొంగిపోయింది. దానికి దురదృష్టకరమైన సంఘటన ఏంటి అంటే, హైదరాబాద్ లొంగిపోటు సమయానికే యూరప్లో సూర్యోదయం అవుతుంది. కాబట్టి చాలా ఆలస్యంగా సూర్యోదయం కావటం హైదరాబాద్ బతుకు తెల్లారటానికి దారితీసింది. ఫలితంగా హైదరాబాద్ తన చరిత్రను కోల్పోవడం జరిగింది. సెప్టెంబర్ 22వ తారీఖున నిజాం ఒక టెలిగ్రామ్ ద్వారా ఐక్యరాజ్య సమితిలో వేసినటువంటి ఆ కేసును ఉపసంహరించుకున్నట్టుగా ప్రకటించినాడు. కానీ అధికారికంగా జరగలేదు. అది ఆ తర్వాత కాలంలో కూడా ఇది అమల్లోకి వచ్చింది. ఇది సెప్టెంబర్ 17 పరిణామాలు. హైదరాబాద్పై ఈ టాపిక్కు సంబంధించిన చాలా అంశాలు మీకు దశలో అవగాహన కలిగే ఉంటాయని భావిస్తూ, సెప్టెంబర్ 17తో హైదరాబాద్ భారత్లో విలీనమైంది అని మనం అంటున్నాం. ఈ విలీన ప్రక్రియ బలవంతంగా జరిగింది. దీన్ని ఆన్షలెస్ అని, ఆక్యుపై అని, హమ్లా అని అనేక ప్రాంతాల్లో అంటారని మనకు తెలుసు. అయితే హైదరాబాద్లో జరిగిన ఈ పోలీస్ యాక్షన్ అనేటటువంటి పేరును పెట్టినవాడు రాజగోపాలాచారి అని మనకు తెలుసు. కానీ దీనికి సంబంధించినటువంటి నేపథ్యం మీద ఆపరేషన్ పోలో అని కూడా అంటాం. దీన్ని పోలో అనడంలో ఉద్దేశం భారతదేశపు సైనికులు తొలిసారిగా పోలో గ్రౌండ్లో దిగడం మూలంగా తన ఆధిక్యతను కనబరచడం మూలంగా ఆపరేషన్ పోలో అని కూడా అంటారని, దీనికి ప్రతీకగా లేదా ప్రతిగా ఇంకోటి కూడా హైదరాబాద్ ప్రభుత్వం ఆపరేషన్ కబడ్డీ అనేది కూడా మనకు నిర్వహించినట్టుగా చెప్తాం. అయితే మొత్తానికి సెప్టెంబర్ 17న ఈ సంఘటన ముగియడంతో భారత్లో హైదరాబాద్ విలీనం కావడంతో కొత్తగా ఒక ప్రభుత్వం ఏర్పడ్డది. ఆ ప్రభుత్వాన్ని మనం జనరల్ చౌదరి ప్రభుత్వం అంటాం. దీన్ని మనం మిలిటరీ అధికారి కాబట్టి మిలిటరీ సాంప్రదాయాన్ని అనుసరించి లొంగిపోయబడ్డటువంటి వ్యక్తి ఎవరి చేతుల్లో లొంగిపోయాడో లేదా ఎవరు మొదటగా ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారో అతనికి చెందుతుంది. కాబట్టి సైనిక సాంప్రదాయం ప్రకారం జేఎన్ చౌదరి హైదరాబాదుకు మిలిటరీ పాలకుడుగా సెప్టెంబర్ 18 నుంచి 1949 డిసెంబర్ వరకు కూడా ఆయన కొనసాగిండు. పూర్తి స్థాయిలో కొనసాగిండు. తన క్వాలిఫికేషన్స్ చాలా తక్కువైనప్పటికీ అతనికి ఉన్న అత్యున్నతమైన క్వాలిఫికేషన్ బెంగాలీ కావడం, మరొక క్వాలిఫికేషన్ మొదటి కాంగ్రెస్ పార్టీకి చెందిన WC బెనర్జీకి వీరు దగ్గరి బంధువు కావటం కూడా ఇందులో ఒక కారణం. మరొకటి ఏంటి అంటే దుందుడుకు స్వభావి, చాలా భయంకరమైనటువంటి మతవాది కూడా కావటం ఇందుకు కారణం. బహుశా హిడెన్ ఎజెండాను అమలుపరచడానికి ఇట్లాంటి వ్యక్తి అవసరమేండు అని చాలామంది కూడా అంటారు. అట్లా జేఎన్ చౌదరి హైదరాబాదును పాలన చేపట్టేటప్పటికీ ఒక 3 అంశాలు చాలా కీలక పాత్ర పోషించాయి. ఒకటి, నిజాంను తొలగించడం లేదా నిజాం ప్రభావాన్ని తొలగించడం. రెండవది, తిరిగి వెళ్ళిపోయినటువంటి వారిని ఆ ప్రాంతాలకు తిరిగి రప్పియడం. హైదరాబాద్ ప్రాంతంలో నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తిరిగి వెనక్కి రప్పించడం. మూడవది, ఇక్కడ ఫ్యూడల్ వ్యవస్థకు పరిమితులు విధిస్తూ, నాలుగో కీలకమైన అంశం ఏంటి అంటే కమ్యూనిస్టుల్ని సమూలంగా నిర్మూలించడం జనరల్ చౌదరి యొక్క ప్రధాన బాధ్యతలు. ఇందులో భాగంగానే మొదటగా నిజాంను తొలగించడానికి ఫర్మనాను జారీ చేసిండు. ఆ ఫర్మనా ప్రకారం సర్ఫికాస్ భూములన్నిటిని కూడా తన ఆధీనంలో తీసుకుంటూ ఆయన భవనాల మెయింటెనెన్స్కు మాత్రమే డబ్బులు చెల్లిస్తూ మొత్తం 1,24,00,000 రూపాయలు ఆయనకు చెల్లించడంతో సర్ఫికాస్ భూములు మొత్తం కూడా భారత్లో భాగమైనాయి.
లేదా ప్రభుత్వంలో భాగమైపోయినాయి. ఇట్లా నిజాం సొంత ఆస్తులు రద్దయిపోయిన తర్వాత మరొక ఫర్మానాను జారీ చేసిండు. 6536 ఫ్యూడల్ సంస్థానాలని లేదా ఫ్యూడల్ వ్యవస్థల్ని, జాగీర్దారీ వ్యవస్థల్ని రద్దు చేసిండు. కానీ ఈ ప్రయత్నాలు ఇటు జరుగుతుంటే ఇంకొక ఫర్మానాను జారీ చేసి వ్యవసాయ సంస్కరణని, మరొక ఫర్మానా జారీ చేసి కౌలు సంస్కరణల్ని, ఇంకొక ఫర్మానా జారీ చేసి శుక్రవారం బదులు ఆదివారం సెలవుని ఇట్లా ప్రకటించిండు జనరల్ చౌదరి. జనరల్ చౌదరి ఫర్మానాలన్నీ కూడా నిజాం పేరు మీదుగానే వచ్చాయి. ఏ ఫర్మానా కూడా జనరల్ చౌదరి సిగ్నేచరీ కాదు. అంటే అంతిమ పాలకుడు ఇంకా ఎవరిని కొనసాగించిండ్రు భారత ప్రభుత్వం అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ని కొనసాగించింది. బహుశా అంతర్జాతీయంగా ఉస్మాన్ అలీ ఖాన్కు ఉన్నటువంటి ప్రతిష్ట కావచ్చు, ముస్లిం నేపథ్యంలో ఆయన ఈ దేశంలో ఓ ప్రతినిధిగా ముస్లింలందరికీ ఉండడం కావచ్చు, లేదా అతని అవసరం హైదరాబాదులో ఇంకా చాలా కాలం ఉంది అని అనుకోవచ్చు, లేదా అంతిమంగా ఐక్యరాజ్య సమితికి ఇంకా ఉస్మాన్ అలీ ఖాన్ చేతుల్లోనే రాజ్యం ఉన్నదని చెప్పడం కావచ్చు. మొత్తానికి అన్ని కారణాల రీత్యా ఉస్మాన్ అలీ ఖాన్ పేరు మీదనే అన్ని ఫర్మానాలు కూడా జారీ అయినాయి. అట్లా జారీ అవటమే కాకుండా ఈయన కాలంలో జరిగింది ఏంటి అంటే ఓ భయంకరమైనటువంటి విపత్తు, కమ్యూనిస్టుల్ని అంచడం అనేది. ఎవరైతే భారత ప్రభుత్వం బయటికి వెళ్ళిన వాళ్ళని లోపలికి రప్పియడం అనేది అన్నదో, గ్రామాల్లో నుంచి తరలిపోయిన ముస్లింలు తిరిగి గ్రామాల్లోకి రప్పియడం, పట్టణాల నుంచి తరలిపోయిన హిందువులు తిరిగి పట్టణాలకు రప్పియడం అనేది ఎజెండాలో ఉన్నప్పటికీ అంతిమంగా జరిగింది మాత్రం అందుకు విరుద్ధంగా జరిగింది. అందులో కీలకమైనది ఏంటి అంటే గ్రామాలకు తిరిగి భూస్వాములు గతంలోని రోమీ టోపీ వదిలిపెట్టి గాంధీ టోపీతోటి హైదరాబాదులోని మళ్ళీ తిరిగి ఆ సంస్థానాన్ని గ్రామాలని ఆక్రమించుకోవటం, మళ్ళీ ఫ్యూడల్ వ్యవస్థని పునరుద్ధరించటం, మళ్ళీ సాయుధ పోరాటంతో విముక్తి చెందినటువంటి భూములు, పంచుకున్న భూములు, గ్రామాలను తిరిగి ఫ్యూడల్ చేతిలో పెట్టడం జేఎన్ చౌదరి చాలా జాగ్రత్తగా చేసినటువంటి పని. మరొకటి భయంకరంగా నక్సలైట్లు ఆనాడున్నటువంటి కమ్యూనిస్టుల్ని తీవ్రంగా అణచివేయటం, భయంకరంగా నిర్మూలించడం చేసిండు. వేలాది మందిని చంపివేసిండు. ఆ తదనంతరం వీటితో పాటుగా ఆయన చేసినటువంటి ఒక భయంకరమైన పని ఏంది అంటే హైదరాబాద్ రాజ్యంలో పూర్తి స్థాయిలో అధికారాన్ని, ఉద్యోగుల్ని ఇక్కడ వాళ్ళని తొలగించి మద్రాస్ వాళ్ళని, కేరళ, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళతో ఇక్కడ ఉద్యోగాలు నింపడం. ఇదే కాకుండా జనరల్ చౌదరి కాలంలో ఎస్పెషల్లీ సెప్టెంబర్ 13 నుంచి ఈయన ప్రారంభించినటువంటి దాడి జరిగిన ఏరియాల నుంచి మొదలుకుంటే సెప్టెంబర్ 18 తర్వాత నిరాటకంగా జరిగినటువంటి అత్యాచారాలు, హత్యాకాండ సూరత్ నుంచి మొదలుకుంటే ఔరంగాబాద్, బీడు, పర్వని, నాందేడు, కర్ణాటక ప్రాంతాలతో పాటు అనేక ప్రాంతాల్లో ముస్లింలను ఊచకోతగోయటం, ఈ సంఘటనలన్నీ జేఎన్ చౌదరి కాలంలో జరిగినాయి. ఈ నేపథ్యం మీదనే ఆనాటికే ఒక కమిటీ ఈయన ఆధ్వర్యంలో ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా ఏర్పడ్డది. దీన్ని ఒక మాటలో చెప్పాలంటే సలహా మంత్రి మండలి అనుకోవచ్చు. బొకాలే నేతృత్వంలో ఈ సలహా నేపథ్యంలో ఏర్పడ్డది. ఆయన దీనికి పూర్తి బాధ్యత వహించిండు జనరల్ చౌదరికి సహాయ సహకారాలు అందించడంలో. ఈ బాక్లే, తర్వాత దొండేరాజ్, కృష్ణారావు, సిఎస్ఆర్ ప్రసాదరావు, తర్వాత ఇంకా చెప్పాలి అంటే వీళ్ళందరూ కలిసి హైదరాబాదులో జయంతి ఆ బలోపేతం చేసినటువంటి నేపథ్యం మీద మరింత హింస ఇక్కడ చోటు చేసుకున్నది. ఆ హింసే సుందర్లాల్ కమిటీ రావడానికి కారణమైంది. పండిట్ సుందర్లాల్ కమిటీ ఎందుకు వచ్చింది, దీని ప్రాధాన్యత ఏంది, ఎప్పుడు వచ్చింది అనేది